శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చవితి. సంకటహర చవితి సందర్భంగా విఘ్నేశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 11:51 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:40 వరకు ఉంది. తదుపరి శతభిష నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరుస్తూ ఉండాలి. దీంతో పాటు ధనిష్ట నక్షత్రం ఉండటం వలన తప్పనిసరిగా మీ యొక్క సంతానం గురించి, పెట్టుబడుల గురించి కూడా అధిక శ్రద్ధను కనబరచాలి. ముఖ్యంగా మీ సంతానం ఒక అభివృద్ధి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం, లేదా మీరు పెట్టిన పెట్టుబడులలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు కొంతవరకు ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీటన్నిటితో పాటు ఆస్తికి సంబంధించి మీరు తగు నిర్ణయాలు తీసుకోవటం, అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేందుకు మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు దూర విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, మీరు స్వామివారికి ఈరోజు దద్దోజనం నివేదన చేయటం, అలాగే తెల్ల గులాబీలతోటి స్వామివారిని అర్చించటం వలన అభివృద్ధి అనేది మీకు గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే మీకు దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కలహాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనపరచాలి. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ఆలోచన ఎక్కువగా చేస్తారు. అలాగే దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల సంబంధంగా నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామి వారికి అటుకులు బెల్లము నివేదన చేయటం, దీంతో పాటు పారిజాతాలతోటి పూజించటం వలన వీరు అనుకుంటున్న విధంగా వీరికి పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితులలో చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. అయితే రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. పాత రుణాలు తీర్చాలి అని చెప్పి కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో, లిటిగేషన్లకి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సానుకూలమైన పరిస్థితులు ఉండటం ఆర్థికంగా వీరికి కొంత పురోగతి కూడా సూచిస్తోంది.
ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం, దీంతో పాటు స్వామివారికి కొబ్బరి అన్నం నివేదన చేయటంతో పాటు వీరు వివిధ పుష్పాలతోటి గనక విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే వివాహ ప్రయత్నాలలో సానుకూలత, అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీరు గనక బదిలీల కోసం, స్థానచలనం కోసం గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో కొంత ప్రతికూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వివాదాలు, కలహాలు ఉండే అవకాశాలు ఉండటం, అలాగే ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ అన్నదమ్ములతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండటం, అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. దీంతో పాటు మీ యొక్క ఉద్యోగం గురించి మీకు శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు శ్వేతార్క గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, ఈ రోజు స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటం, అలాగే పులిహోర నివేదన చేయటం వలన ఆర్థికంగా వీరికి పురోగతి లభించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటము, కలహాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉన్నతాధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు అనేవి వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం అవటం వలన ప్రతి విషయంలోనూ కూడా వీరు ఆ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు శత్రువుల వలన ఇబ్బందులు అధికంగా ఎదుర్కోవటం, అనారోగ్య పరిస్థితులు ఉండటం, దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా వీరికి జాప్యం లాంటివి కలుగుతూ ఉండటం వలన వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలకి సంబంధించి కూడా వీరికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశము, దీంతో పాటు మోసపోవటము, అలాగే నమ్మిన వారి వలన మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సిద్ధ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారికి ఉండ్రాళ్లు నివేదన చేయటంతో పాటు స్వామివారిని గరికతోటి పూజించటం వలన ఆర్థిక పరంగాను, ఉద్యోగ వ్యాపార పరంగాను కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి సంతానానికి సంబంధించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేసే వారికి కొంత ప్రతికూలత ఉండటం, లేదా ఆశించిన విధంగా వీరికి సంబంధాలు అనుకూలంగా లేకపోవటం అనేది వీరికి కొంత నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారం చేసే వారికి మాత్రం వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్నా వీరికి ఆర్థికంగా పురోగతి లేదు అనే నిరాశ వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేయడంతో పాటు మీరు పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేస్తారు. అయితే ఈ విషయంలో ముఖ్యంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, అలాగే ఇన్సూరెన్స్లు కానీ వీటిపైన ఎక్కువగా మీరు పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉండటం, అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ నిమిత్తంగా, వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారికి క్షీరాన్నం నివేదన చేయటం, అలాగే స్వామివారిని గనక
పుష్పాలతోటి పూజిస్తే మీరు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే అనుకున్న విధంగా లేదా ఆశించిన విధంగా సంబంధాలు రావట్లేదనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత సానుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తుంది. అయితే వీరికి శ్రమ అధికంగా ఉండబోతోంది. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం, విద్యార్థులకు వీరు కోరుకున్న కోర్సులలో అడ్మిషన్లు రాకపోవచ్చు. అలాగే వీరు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న ఆ విషయాలలో కూడా సానుకూలత లేకపోవటం వీరికి నిరాశని కలిగిస్తూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, మీరు స్వామి వారికి ఈరోజు దద్దోజనం నివేదన చేయటం, అలాగే తెల్ల గులాబీలతోటి స్వామివారిని అర్చించటం వలన అభివృద్ధి అనేది మీకు గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీరు ఎక్కువగా శ్రమ పడే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు పనుల విషయంలో నెమ్మదిగా కానీ జాప్యం కానీ ఉండటం వలన నిరాశకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. దీంతో పాటు సోదర సోదరీమణులతోటి అనవసరపు విషయాల గురించి చర్చించటం లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న, అలాగే మీ ఉద్యోగంలోనే మీరు గనక వివిధ డిపార్ట్మెంట్స్కి మారాలని ప్రయత్నిస్తున్న ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకటహర గణపతి స్తోత్రం చదవటం, వినటం, అలాగే ఈరోజు స్వామివారికి మీరు కుడుములు నివేదన చేయటం, స్వామివారిని గరికతోటి పూజించటం వలన ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీకు అవకాశం అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలి అని ప్రయత్నిస్తున్న విద్యార్థులకి కూడా నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి స్థానచలనం, బదిలీలు లాంటివి ఉండటం, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరు పరిస్థితులకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పరమైన చికాకులు ఎక్కువగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మొత్తం మీద పెట్టుబడుల విషయంలో కూడా మీరు తగిన విధంగా పెట్టుబడులు పెట్టడం అనేది గోచరిస్తోంది కనుక ఆర్థికంగా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారికి ఈరోజు పులగం నివేదన చేయటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన చక్కటి మార్పులు అనేవి మీకు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం ఉండటం వలన కుటుంబానికి సంబంధించి వారి యొక్క శ్రేయస్సు గురించి,
ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం అధిక శ్రమ ఉండబోతోంది. అలాగే మీతో పాటు మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ నిరాకరణ చేయటం, లేదా మీరు చేసే ప్రతి పని గురించి మిమ్మల్ని నిందించటం, అగౌరవపరచటం లాంటివి ఎక్కువగా మీకు జరుగుతూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు ఉండటంతో పాటు వీరికి ప్రతి పనుల్లోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి వివిధ పళ్ళని నివేదన చేయటం, అలాగే స్వామివారికి వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న వీరికి శ్రమ అధికంగా ఉండటం, స్థాన చలనం ఉండటం, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. మీరు కోరుకున్న విధంగా మీ కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్ళలేని స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. వీటన్నిటితో పాటు పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటంతో పాటు మీరు బిల్వపత్రాలతోటి స్వామివారిని గనక అర్చిస్తే తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి నక్షత్రం ధనిష్ట నక్షత్రం అయినా కూడా ఆర్థిక పరమైన విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నా కూడా ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ఖర్చులు అధికంగా పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి మాత్రం ఈరోజు చాలా వరకు ఆశాజనకంగా ఉంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక మీ ఆస్తిపాస్తులు మీరు గనక బ్యాంకుల్లో పెట్టి రుణాలు గనక తెచ్చుకోవాలి అనుకుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, అలాగే బదిలీల కోసం గనక మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దద్దోజనం నివేదన చేయటం, అలాగే స్వామివారిని గరికతోటి పూజించటం వలన మీరు కోరుకున్న విధంగా మీకు మంచి జరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చవితి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.